Come on, let us open our mouths. No. మీ స్వరం వినబడుతుందా? ఈ వర్షంలో, ఈ గాలిలో మీ స్వరము వినబడుతుందా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్తుతుల పైన ఆసీనుడై ఉండే దేవుడు అండి. స్తుతుల పైన ఆసీనుడై ఉండే దేవుడు ఒక్కొక్కరి పైన పెట్టబడ్డదంట. ఈ రోజు అట్టి కృప, అట్టి అనుభవము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కలుగునుగాక. వందనాలు ప్రభా, వందనాలు, వందనాలయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడి ప్రభా, నువ్వు 10,000లో అతి సుందరుడివి ప్రభా. నువ్వు నీ బిడ్డల పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడి ప్రభా, నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఈరోజు ఈ వర్షము కురుస్తున్నట్లు నీ ఆకాశ వాక్యులు విప్పి పట్టరానంత దీవెన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన కుమ్మరింపచేయమని వేడుకున్నాడయ్యా. కుమ్మరించు ప్రభా, ఏ వర్షము కాదు. Nothing can stop your praise. Can the rain stop your praise?
మధ్యలో సంచరిస్తున్నాడని. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవా. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. గత సంవత్సరం ఇదే రిపెన్ కాన్ఫరెన్స్ మేము ఆగస్ట్లో జరుపుకుంటున్నప్పుడు ఎంతమంది వచ్చారండి? గత సంవత్సరం రిపెన్ కాన్ఫరెన్స్ వచ్చారు కదా. కరెక్ట్ వర్షాల కాలం. అప్పుడు అన్ని న్యూస్ ఛానల్స్లో ఏమని చెప్పారంటే వర్షం వర్షం వర్షం. ప్రార్థన చేస్తాం మేమందరం. ప్రార్థన చేస్తే దేవుడు ఏర్పాటు చేస్తాడు. అంత మాత్రమే కాదు, చూస్తారు కదా టెంట్స్, అందరు చూస్తారు కదా, అది దేవుడు ఏర్పాటు, దేవుని ఏర్పాటు. ఎందుకంటే డే అంతా ఆయన సన్నిధిలో గడపడానికి ఆయన చేసిన ఏర్పాటు అది. అయితే వర్షం వస్తే రారు ప్రభా, అంతంత దూరాల నుండి అన్ని ప్రాంతాల నుండి రాలేరు అన్నప్పుడు నా దేవుడు ఆశ్చర్యకరుడు అండి. మీ దేవుడు ఆశ్చర్యకరుడా? ఆయన అద్భుతాలు చేసే దేవుడు అండి. ప్రతి న్యూస్ ఛానల్స్లో ఇదిగో వర్షం, ఇదిగో వర్షము, భయంకరమైన తుఫాన్ అని చెప్పారు. 3 రోజులు 4 రోజులు చుక్క వాన లేకుండా చేస్తాడు. కానీ 4వ రోజు ఆమెనని పలికి ఒక 5 మినిట్స్లో మేము కిందకి దిగాము. నేను, సేవకులు, దైవజనులు. బోరన వర్షం కుమరించబడ్డది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆ రోజు వర్షాకాలం, ఈరోజు ఎండాకాలం. దేవుడు తన ప్రజలకి ఏ రీతికి మినిస్టర్ చేయాలో ఆయనకి తెలుసు. ఈరోజు ఏ రీతి అయితే మండుచున్న భయంకరమైన వేడి వంటి పరిస్థితుల్లో మనము సతమతం అవుతున్నప్పుడు మీ జీవితంలో కూడా భయంకరమైన స్టబర్నెస్, మొండి కార్యాలు, మొండి పరిస్థితులు, ఇంక ఏది మారట్లేదు అనుకున్న పరిస్థితిలో దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశాలని చీల్చి పట్టరానంతా కుమ్మరించి ఇదిగో దిస్ ఈజ్ యువర్ బ్రేక్ త్రూ అని చెప్పే దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తారా నా దేవుడు అద్భుతకరుడు? ఈరోజు వాన కురుస్తున్నట్టు దేవుడు తన కార్యములు బహు శీఘ్రముగా నా జీవితంలో జరిగించునుగాక. ఈ వానలో నా కన్నీరంతా కొట్టుకొని పోవాలి.
ఆమేన్, హల్లెలూయా. రెడీ రాబర్ట్? చెప్పండి, నా దేవుడు ఆశ్చర్యకరుడు, నా దేవుడు అద్భుతకరుడు, నా దేవుడు సూచక్రియలు చేసే దేవుడు. హీఈస్ అ గాడ్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్. హీఈస్ నాట్ అ డెడ్ గాడ్.